అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రోజా గారు నగరి ప్రతిపక్షం లేని పార్టీ, ఓడిపోయిన ఎమ్మెల్యే. రోజా గారు వెన్నుపోటుగా భావించే పరిస్థితి అంటే ప్రజలకు ఉండాలి, కానీ రాజకీయ పార్టీలలో వెన్నుపోటు ఎలా సాధ్యం ఒక్కసారి చెప్పండి. మరి బాబాయికి అబ్బాయి చేసింది వెన్నుపోటు అంటారు. అది అంటే వివేకానంద రెడ్డి గారిని చంపించింది జగన్మోహన్ రెడ్డి గారు, అది వెన్నుపోటు అవుతుంది. మరి తల్లికి చెల్లికి చేసింది వెన్నుపోటు అవుతుంది. మరి గతంలో ప్రభుత్వంలో ఉండి పోలవరం కడతానని చెప్పి కట్టకపోవడం, అది వెన్నుపోటు అవుతుంది. రాజధాని కడతానని కట్టకపోవడం, 5 ఏళ్ల పాలనలో అసలు ఏపీకి రాజధాని లేకుండా చేయడం, అది వెన్నుపోటు అవుతుంది. మరి ఇన్ని ఎన్నుపోట్లు పొడిచిన ప్రజలు నీకెందుకు మళ్ళీ అధికారం ఇవ్వలేదని కోపంతో, కక్షలతో, కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమంలో కూర్చొని ప్రజలపై తిరుగుబాటు ఉన్నా కానీ, ప్రజలు నీ మీద తిరుగుబాటు ఉన్నా కానీ ఆ కోపంతో ఈ వెన్నుపోట్లు పొడుచుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు ఒక్కసారి చెప్పండి. మీరు చేసిందేమో గోరంతా, చెప్పుకునేది కొండంతా. వాళ్ళు ఏది ఏమైనా అన్ని వెన్నుపోట్లు పొడిచి కనీసం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం మీది, వెన్నుపోటు ప్రభుత్వం. ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వకుండా మోసం చేసిన ఘనత ఈ వెన్నుపోటు ప్రభుత్వం మీది. 2000 నుంచి 2019 నుంచి 2024 వరకు చేసిన వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు ప్రభుత్వం. రైతులకు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని మోసాలు చేశారు రాజధాని రైతులకు చెప్పండి. అది వెన్నుపోటు కాదా? ఇటువంటి నేరాలు, ఘోరాలు చేసిన ఘనత ఎవరంటే మీ వైసీపీ పార్టీ మాత్రమే. ఒక్కసారి తెలుసుకోండి. మీరు కొంచెం తెలుసుకోకుండా మాట్లాడవద్దు. తెలుసుకొని ఏది ఏమైనా వెన్నుపోటు ఎవరు, వెన్నుపోటు పొడిచింది ఎవరు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఎవరు, వాటన్నిటికీ ఎవరు కారకులు, వెన్నుపోటుదారులు ఎవరు అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లలో వస్తే ఎవరు నమ్మరు అని తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమం వల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. జనాలు కూడా ఎవరు నమ్మరు. 5 సంవత్సరాల పాలన చూశారు, 11 ఎమ్మెల్యేలు ఇచ్చారు, బయటికి గెంటేశారు అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.